బ్యాక్ టు న్యూస్ టైమ్. గన్నవరంలో విజయోత్సవ యాత్ర సాగుతోంది. సింధు గోపీచంద్ ఓపెన్ టాప్ బస్సులో ఎక్కి అభిమానులకు అభివాదం చేసుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు. మరోవైపు సింధుకు స్వాగతం పలికేందుకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఇక ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. గన్నవరం నుంచి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు సింధు గోపీచంద్లకు విజయోత్సవ యాత్ర నిర్వహించనున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి పౌర సన్మానం చేయనుంది. ఘన సన్మానాన్ని ఏర్పాటు చేయడం దైవేచ్ఛ. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సింధుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గోపీచంద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ ఆడపడుచుగా ఈరోజు మీ ముందు సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై అమరావతి. ఈరోజు మన తెలుగుదేశం, మన ఆంధ్ర అమ్మాయి అయినటువంటి కుమారి సింధుకి ఇవాళ దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల నుంచి అభినందన వెలువలు వస్తా ఉన్నాయి. మరి తాను ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ భారతదేశ చరిత్రలోనే లేనటువంటి విధంగా ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కుమారి సింధుని వేదిక మీదకి తీసుకొస్తా ఉన్నారు. అందరూ లెగిసి చప్పట్ల ద్వారా గట్టిగా అందరూ అభినందించవలసిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు మనందరికీ తెలుసు, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కోసం పోరాడి సిల్వర్ మెడల్తో గెలిచినటువంటి మన తెలుగు తేజం సింధుకి, అలాగే కోచ్ గోపీచంద్ గారికి అందరూ చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి అని కోరుకుంటూ, ఈ రోజున సిల్వర్ మెడల్ గ్రహీత, ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి విధంగా 120 కోట్ల మంది ఉన్నటువంటి ఈ జనాభాలో ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒలింపిక్స్ లో షటిల్లో సిల్వర్ మెడల్ సాధించినటువంటి మన తెలుగు తేజం కుమారి సింధుకి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల తరపున ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆమెకి అవార్డును ప్రకటించడమే కాకుండా మరి ఘన సన్మానం, పౌర సన్మానం కూడా ఏర్పాటు చేసి వారి కోచ్ అయినటువంటి శ్రీ పుల్లల గోపీచంద్ గారికి కూడా ఈ రోజున అభినందన సన్మానం ఏర్పాటు చేయడం, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం. దయచేసి అందరూ కూడా కూర్చుంటే, తమకి కేటాయించిన సీట్లలో కూర్చుంటే, మొట్టమొదటిగా ఇవాళ శాప్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మరి సింధు మీద
ఒక పాట కూడా రాయటం జరిగింది. ఆ పాటని ఇప్పుడు గాయని గాయకులందరూ కూడా కలిపి పాడతారు కాబట్టి ఆ పాటని ముందుగా అందరూ విని ఆనందించవలసిందిగా కోరుచున్నాం. రవి మెలడీస్ పాటను ప్రారంభించాలి. మన సింధుని ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా తయారు చేయించిన గీతం. ములుగు కమలాకాంత్ గారు విజయవాడ రాసిన ఈ పాట. జయ హో జయ హో జయ హో సింధు, జయ హో జయ హో జయ హో సింధు, జయ జయ హో జయ హో.